Backstage Pass, Institute of Gaming. For more details, contact 7093965965. దెన్ మళ్ళీ నీ మ్యూజికల్ జర్నీ కంటిన్యూ చేస్తే తమన్ గారితో నీకున్నటువంటి ఆ రిలేషన్ అర్థమవుతోంది. సో ఆ సాంగ్ కూడా ఒకసారి పాడాలి మా ప్రోగ్రామ్ లో. ఎవ్రీ సాంగ్ వి టాక్ అబౌట్ నువ్వు పాడాలి. ఓకే, మనకి రైట్స్ లెఫ్ట్స్ స్ట్రైట్స్ ప్రాబ్లం లేవుగా. అస్సలు లేవు, నువ్వు హ్యాపీగా పాడచ్చు. ఓకే. సిత్తరాల సిరపడు సిత్తరాల సిరపడు ఉత్తరాన ఊరి శివర సిత్తరాల సిరపడు గండు పిల్లి సూపులతో గుండెలోన వచ్చాడు. సూపర్, లవ్లీ, థ్యాంక్ యూ. ఓకే, సో విజయ్ దేవరకొండకి నీకు మధ్యలో ఏదన్నా ఆ ఫన్నీ ఎలిమెంట్స్ ఏమన్నా జరిగాయా? యాక్చువల్లీ ఉన్నాయి, చాలానే ఉన్నాయి. బికాస్ అప్పటికి ఇంకా అర్జున్ రెడ్డి రాలా. సో పెళ్లి చూపులు ద్వారక వెరీ పక్కనే రిలీజ్ అయ్యాయి. ద్వారక అబౌట్ టు రిలీజ్, పెళ్లి చూపులు రిలీజ్ అయ్యి 1 వీక్ అయింది. సో మేము ద్వారకా ప్రమోషన్స్కి సాయి కార్తిక్ గారి టూర్ ఉండింది యుఎస్. వీ హ్యావ్ డన్ షోస్ ఇన్ యుఎస్ అనమాట, సాయి కార్తిక్ గారి టూర్. సో సాయి కార్తిక్ గారి టూర్ ప్రమోషన్స్లో భాగంగా ద్వారకా ప్రమోషన్స్కి కూడా విజయ్ వచ్చారు. హీ కేమ్ టు ది యుఎస్, హీ ట్రావెల్డ్ విత్ అస్. అక్కడ వీ హ్యాడ్ ఫన్, లైక్ వీ ట్రావెల్డ్ ఫర్ 2-3 వీక్స్ డిఫరెంట్ ప్లేసెస్ అనమాట. వీ స్టేడ్ ఇన్ ద సేమ్ హోటల్, సేమ్ లంచ్, ఎవ్రీథింగ్. హీఈస్ సచ్ అన్ ఇన్నోసెంట్ అండ్ స్వీట్ పర్సన్. ఒకరోజు నా రూమ్లోకి వచ్చాడు. మామూలుగా టీవీ దగ్గర ఒక బల్లలాగా ఉంటుంది కదా, దాని మీద చాలా టాఫీస్ పెట్టున్నాయి, బంచ్ ఆఫ్. సో అవి ఏంటంటే బేసిక్గా మన కకృతి, మనకి స్వీట్ క్రేవింగ్ ఎక్కువ. ఇప్పుడు అంటే కొంచెం తగ్గించాం. అప్పుడు మనకి ఏదో పడుతూ ఉండాలి, ఏదో స్వీట్. ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో ఉన్నప్పుడు కూడా రస్మలై కేజీ ఆర్డర్ పెట్టుకొని సినిమా చూస్తూ తినేయడం, ఆ బ్యాచ్ మనం. మళ్ళీ ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, ఈ పెద్ద చాక్లెట్స్ కాదు, మళ్ళీ చాక్లెట్స్లో ఆల్ఫెన్లీబేలు, ఈ చిన్న 1 రూపీ ఎక్లేర్స్, ఈ క్రేవింగ్స్ ఎక్కువ. యుఎస్లో హోటల్ రిసెప్షన్స్లో ఒక బౌల్ పెడతాడు, దాంట్లో చాక్లెట్స్ వేసి పెడతారు. ఎవరైనా తీసుకోవచ్చు, ఎన్నైనా తీసుకోవచ్చు. మనం కిందకి వెళ్ళేటప్పుడు కొన్ని ఇలా వేసుకోవడం, పైకి వెళ్ళేటప్పుడు కొన్ని ఇలా మిగిలిపోతాయి కదా, అవన్నీ తెచ్చి నేను అక్కడ పెట్టుకున్నాను. ఒక 10-15 చాక్లెట్స్ ఉన్నాయి. ఈ టాఫీస్ నీవా అన్నాడు. అవును. నేను తీసుకోవచ్చా అన్నాడు. తీసుకో బ్రో, అందులో ఉంది, కిందనే ఇస్తున్నాను. అంటే కింద తీసుకోవడం నాకు కొంచెం సిగ్గు అవుతుంది, నీ దగ్గర తీసుకోవచ్చా అని చెప్పి ఈ టుక్ ఇట్. సో స్వీట్, సో ఇన్నోసెంట్ అనిపించింది. అట్లనే వి హ్యాడ్ సమ్ ఇంకొన్ని ఆన్ కెమెరా చెప్పేవి కావు. సో మంచి రౌడీ మూమెంట్స్ కూడా ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పినట్టు ఏముంది, అలా రాత్రి మరి చీకటి పడ్డాక చంద్రుడు వచ్చినప్పుడు కొంచెం మంచి ప్లెజెంట్ మ్యూజిక్ పెట్టుకొని అలా పడుకునే ముందు కొంచెం మంచి పాలు తాగి, అలాంటి మూమెంట్స్ ఉంటాయి కదా. వామ్ మిల్క్ అది మెన్షన్ చేయాలి, అప్పుడు అర్థమవుతుంది. వామ్ మిల్క్ అలా తాగి యు స్టిల్ హావ్ దట్ నిద్ర వచ్చేంత వరకు లేదు, ఇప్పుడు లేదు, బికాస్ ఇట్స్ బీన్ అ వైల్. ఆ తర్వాత ఖుషి, ఐ జస్ట్ సాంగ్ ద సాంగ్ బట్ ఐ వాజ్ నాట్ దేర్ ఫర్ ద ప్రీ రిలీజ్ అండ్ ఆల్, సో ఐ కుడెంట్ మీట్ హిమ్ ఆఫ్టర్వర్డ్స్ బేసిక్గా. బట్ ర్యాపో లేదు కానీ ఇప్పటికీ రీసెంట్లీ నేను ఏదో అవార్డ్ ఫంక్షన్లో అవార్డ్ ఫంక్షన్ అంటున్నా, one of the weddings-lo, one of the weddings-lo, I was exiting, Vijay was entering. He still remembers me and hi Saket, hi how bro, are you brother, and that is there, but there's no rapport. Got it. Ever works lo vallu busy unnappudu there's no point. We didn't meet in the recent times, but కలిసినప్పుడు మాత్రం he recognized me. సో ఓకే, అప్పటిది ఇంకా ఉంది ఇంప్రెషన్ అన్నది తెలిసింది నాకు. నేను ఫిక్స్ అయ్యా, మర్చిపోయి ఉంటాడు ఏముంది. సో ఏది పాడుతున్నావు? స్టార్ కదా, సూపర్ స్టార్. ఇప్పుడు ఏది పాడుతున్నావు? జంతర్ మంతర్ పాడుతున్నావా లేకపోతే ఓసి పెళ్ళామా పాడుతున్నావా? జంతర్ మంతర్కి ఒక స్టోరీ ఉంది, ఓసి పెళ్ళాంకి ఒక స్టోరీ ఉంది. చెప్పు. రెండు క్లుప్తంగా చెప్తా, నీకేది పాడమంటే అది పాడతా. నువ్వు పూజితానికి ఏది డెడికేట్ చేస్తూ పాడతావో అది పాడు. అయితే ఓసి పెళ్ళామనే. సో జంతర్ మంతర్ ఏంటంటే ఇట్స్ టంగ్ ట్విస్టర్ సాంగ్. జంతర్ మంతర్ గందరగోళం, ఇది ఎట్లాగో పాడుతూనే చెప్పాలి స్టోరీ కాబట్టి ఈ పాట కూడా అయిపోద్ది, అది పాడతా ప్రాపర్గా. సో జంతర్ మంతర్ గందరగోళం జరిగేస్తుంది రమా అమ్మ, ఎప్పుడు ఎక్కడ ఏమవుతుందో ఎవ్వడికి రమా అమ్మ, జరిగేదంతా చూడాలంటే ఆపేది ఎవ్వడు రా మా. ఈజీగా పాడేసా. నెక్స్ట్ లైన్లో నటనో నిజమో అని వస్తుంది ఒక వర్డ్.
ఆ స్పీడ్లో సాయి కార్తిక్ అన్నకేమో అది నటనో లాగానే కావాలి. నటనో అంటే కుదరదు, నిజమో అంటే కుదరదు, నిజమో క్లియర్గా కావాలి. అక్కడేమో అది చాలా స్పీడ్గా ఉంది, తిరగట్లే నోరు. ఫుల్ సాంగ్ 20 minutesలో అయిపోయింది. ఈ ఒక్క లైన్ ఇంకొక 2-3 hours పట్టింది. ఒక్క లైన్ జస్ట్ ఆ నటనో నిజమో, బికాస్ హీ వాజ్ నాట్ కాంప్రమైజింగ్. మనకేమో తిరగట్లేదు. ఇంకా నేను చెప్పా, అన్న నువ్వు బయటికి వెళ్ళు, నేనే పాడుకుంటా అని చెప్పి, మన టెక్నాలజీకి వచ్చే సౌండ్ ఇంజనీరింగ్ కూడా బాగా వచ్చు కాబట్టి ఆయన వెళ్ళంగానే నటనో నిజమో అని స్లోగా పాడి దాన్ని ఫాస్ట్ చేసి ఆడిపెట్టి ఫ్లోలో వచ్చింది. ఒకసారి విన్నాడు. ఇప్పుడు వచ్చింది కదరా, నేను లేనప్పుడు ఎదురు రాలంటే అప్పుడు ఇది ఓకేనా నీకు, ఇదంతా ఓకే కదా, ఫైనల్ ఒకసారి ఫుల్ సాంగ్ విందాం. అలా ఒక అరగంట టైంపాస్ చేశాక అప్పుడు చెప్పా ఇది నేను చేసింది అని. దొంగ సచ్చినోడా తిట్టి. సో ఎవడికి వాడే అర్థం కానీ మనిషి పెద్ద డ్రామా నట్నో నిజమో ఇప్పటికి రాదు. అది నట్నో అనే వస్తుంది పాడేటప్పుడు, నాకే కాదు ఎవరికైనా. నట్నో నిజమో అస్సలు తెలియని లైఫ్ ఏయో హంగామా పడుతూ లేస్తూ దేని కొరకు ఉరుకులు పరుగులు బామ్మ, ఇదంతా ఈజీ. ఆ నటనో నిజమో మాత్రం ఇట్ వాజ్ అ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. టార్చర్ చూసాను నేను. అది. సో అది దీని స్టోరీ. కమింగ్ టు ఓసి పెళ్ళామా ఫ్రమ్ ఖుషి. సో శివ నిర్వాణ గారు ఎక్కడో నాకు ఆయనకి ఒక చిన్న కనెక్ట్ ఏర్పడింది, అవుట్ ఆఫ్ ద ఇండస్ట్రీ, ఏదో ఒక పార్టీలో. అండ్ దెన్ హీ వాజ్ లైక్ లెట్స్ ట్రై సమ్ సాంగ్స్. ఐ indirectly worked as an assistant singer for Hesham for the complete album. నేను ఇంకో 3-4 songs కూడా ట్రాక్స్ పాడా ఆ ఆల్బమ్కి, ఖుషీకి. సో అండ్ దెన్ వీ వర్ ట్రావెలింగ్ త్రూ అవుట్ ద సాంగ్. ఈ సాంగ్ మాత్రం చాలా వర్షన్స్ అయ్యాయి. నేను చెన్నైకి కూడా వెళ్ళాను, ఫ్లైట్ వేసి చెన్నైకి పిలిపించుకొని అక్కడ స్టూడియోలో వెన్ హేషామ్ వాజ్ వర్కింగ్ ఫర్ అన్ అదర్ ప్రాజెక్ట్ అక్కడ ఉండి అక్కడ పాడి, మళ్ళీ ఇండియాకి వచ్చి ఇక్కడ మళ్ళీ ట్రైడెంట్లో పాడి చాలా వర్షన్స్ పాడాను. పాడిన తర్వాత నాకు తెలుసు ఈ పాటలో కొన్ని లైన్స్ నాకు చాలా బాగున్నాయి. ఈ పాట మెయిన్ ట్రాక్ ఫస్ట్ ఫుల్ వర్షన్ పాడింది శివ నిర్వాణ గారే. బై ద వే చాలా మందికి తెలియదు, ఆయన వెరీ గుడ్ సింగర్. పాట రాసింది కూడా ఆయన. ఈజ్ ద డైరెక్టర్ ఆఫ్ ద మూవీ. సార్ నేనేమో గొడవ, నా వాయిస్ పెట్టకండి, మీ వాయిస్లో ఫుల్ రిలీజ్ చేద్దాం పాట అని. హేషామ్ కూడా వాజ్ ఓకే నేను చెప్పిన దానికి. ఆయనేమో లేదు నువ్వు పాడాలి, నాకు వేరే వాయిస్లే కావాలి, నా సింగర్గా నా పేరు అసలు వద్దు అని. ఈ లైన్స్ అన్న మీరు పెట్టండి, ఇద్దరం కలిసి పాడాను. దెన్ రాహుల్తో పాడిచ్చారు. సో నేనేవైతే లైన్స్ అనుకున్నానో నాకు బాగున్నాయని అది నా లైన్స్ ఉంచారు, రాహుల్ మిగతా పాడాడు. సో శివ గారి లైన్స్ అని రాహుల్ పాడాడు. ఇంకా రాహుల్ పాడాక పాట నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది ఆబ్వియస్లీ. సో అలా ఓసి పెళ్ళామా నన్ను మిర్చిలాగా నంచుకుంటవే వద్దు ఆపమ్మా, నేను కోడిలాగా గింజుకుంటానే, ఉన్నమాట చెప్పుతాను వినుకోండ్రి, పెళ్ళి యూసు పాడుకాను మానుకోండ్రి, గన్ను కన్నా పవర్ఫుల్ ఆలండి దూలదీర్చేస్తదండి. ఐ డెడికేట్ దీస్ లైన్స్ టు మై డియర్ వైఫ్ పూజిత. పొరపాటును కూడా ఇది కరెక్ట్ కాదని నీకు తెలుసు, ఎంత హంబుల్ గా ఎంత ఆనెస్ట్ గా చెప్పావు తెలుసా. బట్ ఐ నో షీ ఇస్ విన్ యువర్ సపోర్ట్, షీ ఇస్ విన్ యువర్ బ్యాక్ బోన్. డెఫినెట్లీ అందుకనే యాక్సిడెంట్ అయింది. చేయపో. బట్ స్టిల్ షీ ఇస్ సచ్ ఎ స్వీట్ డార్లింగ్. డెఫినెట్లీ. సో నా 10th క్లాస్ నుంచి నా క్లాస్మేట్ కాబట్టి కొంచెం ఈ టాంటింగ్ నడుస్తూ ఉంటుంది. ఇన్ఫాక్ట్ నిన్ను ఇంతలాగా భరించగలుగుతుంది అంటే ఇట్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ దోస్ ఫ్రెండ్షిప్ ఇయర్స్ అన్నది. టేక్ అ పాయింట్. ఓకే, సో దెన్ దిమాగ్ ఖరాబ్ ఆ సాంగ్ గురించి అసలు నీకు నువ్వు ఇందాక చెప్పినట్లుగా కూడా వన్ ఆఫ్ దోస్ సాంగ్స్ విచ్ గేవ్ యూ దట్ హ్యూజ్ రికగ్నిషన్. నేను సింపుల్ గా చెప్తాను, నేను చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాను, దిమాగ్ ఖరాబ్ ఈజ్ అ సాంగ్ నా పేమెంట్ పెంచిన సాంగ్ మార్కెట్లో. అప్పటిదాకా ఇంత తీసుకుంటున్నా, ఇంత చేసింది ఆ పాట నా పేమెంట్ ని. అవును, ఓపెన్ గా చాలా స్టేజ్ షోస్ దగ్గర కూడా చెప్పావు ఇదే పాయింట్. పేమెంట్ పెంచిన సాంగ్ నాకు మార్కెట్ క్రియేట్ చేసిన సాంగ్. యాక్చువల్లీ ఆ సాంగ్ విన్నప్పుడు సాకేత్ అంటే పీపుల్ హూ నో యూ పర్సనలీ నో యువర్ ఎనర్జీ లెవెల్స్. సాకేత్ అంటే ఒక పవర్ హౌస్ అని మాకు తెలుసు. బట్ ఆ సాంగ్ లో వాజ్ ఇట్ అ ఛాలెంజ్ ఫిల్మ్ వైబ్ కి ఆ ఎనర్జీ మ్యాచ్ చేయడం, ఆర్ వెర్ దేర్ ఎనీ ఛాలెంజెస్ వైల్ సింగింగ్ దట్ సాంగ్?
there was the biggest challenge when I was singing that song is Mani Sharma sir's song. మణి గారి రికార్డింగ్ అంటే ఇప్పటికీ ఐ విల్ బెట్ యూ శంకర్ మాధవన్ గారి దగ్గర నుంచి శ్రేయా ఘోషాల్ గారి దగ్గర నుంచి యు నేమ్ ఎనీ సింగర్ అందరికీ డిపెండింగ్ ఆన్ దేర్ స్ట్రేచర్ ఒక 1/2 లీటర్ నుంచి ఒక 5 లీటర్స్ 10 లీటర్స్ వరకు ఉంటుందన్నమాట అది ఆ బ్యాండ్ విడ్త్. సో నేను ఒక 3.5 లీటర్స్లో ఉండే అప్పుడు. బికాజ్ మణి గారు చిన్నప్పటి నుంచి మై ఐడల్. నేను మ్యూజిక్ కంపోజింగ్ చేయాలి అన్నప్పుడు నా మైండ్లో ఉన్న 2 పేర్లు వర్ శంకర్ ఎహసాన్, మణి శర్మ గారు. వీళ్ళిద్దరూ నాకు మ్యూజిక్ డైరెక్షన్లో దేవర్ మై ఐడియల్స్. నేను చిన్నప్పటి నుంచి వాళ్ళ పాటలు ఇది ఎలా చేసుంటారో, ఇది ఎప్పటికైనా మణి గారికి ఒక వర్క్ ఏదో చేయాలి అన్న స్టేజ్లో దిస్ ఈజ్ మై ఫస్ట్ సాంగ్ ఎవర్ దట్ ఐ హావ్ సంగ్ ఫర్ మణి గారు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్, దట్ టు ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ కాలేదు, ఫస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ పాడుతుంటే ఏంటి ప్రాబ్లం అన్నారు. మీ ముందు నేను పాడలేను, మీరు ఒక ఛాన్స్ ఇస్తే అనేసావా, చెప్పేసావా? కొంచెం దేవుడు దయ వల్ల కొంచెం మనం అవుట్ స్పోకింగ్ కాబట్టి ఇది అడగడానికి కూడా చాలా మందికి భయం. నేను కొంచెం అంటే దాని ముందు లక్కీలీ నేను వర్క్ చేయలేదు కానీ ఒక చిన్న ట్రావెల్ ఉంది మాకు, వేరే సోర్సెస్ త్రూ మాకు ఒక ట్రావెల్ ఉంది. హీ నోస్ మీ, కొంచెం వేరే పార్టీస్లో అలా కలవడం. సో ఒక వైబ్ ముందే ఉంది. సార్ ప్లీజ్ సార్ చనువు తీసుకొని సార్ ప్లీజ్ సార్ మీరు లేనప్పుడు పాడతా, మీరేమనుకోకపోతే అని. ఛీ చావు అన్నారు. చీ అన్నప్పుడు నాకు భయపడాడు, చావు అన్నప్పుడు అమ్మయ్య అనుకున్నా. దెన్ ఐ హవ్ సంగ్ ద సాంగ్. సో ఇనిషియలీ ట్రాక్ సింగర్ పాడతారు కదా, ట్రాక్ విని పాడాను నేను. ట్రాక్ విని పాడినప్పుడు ఇస్మాటే శంకరు ఆ లైన్స్ ఉంటాయి కదా, అది బేస్లో ఉండింది వేరే సింగర్, బికాస్ దట్స్ వెరీ హై ఫర్ అ మేల్ సింగర్ టు సింగ్. ఇస్మాటే నేను కూడా అలానే పాడా, ఇస్మాటే శంకర్రు పేల్చేస్తా నీ బంకర్రు, రే ఇది పైన అందుతుందా అన్నారు సాంగ్ విన్న తర్వాత. ఒకసారి ట్రై చేయాలి సార్. ఇస్మాటే శంకరు పేల్చేస్తా నీ బంకరు అందింది సార్ అన్న. మరి పైన పాడరా అన్నారు. దెన్ పైన ఆ రేంజ్లో పాడాను. దెన్ దట్ వాజ్ లైక్ దట్ సౌండెడ్ రియలీ వెల్. అండ్ దెన్ హీ వాజ్ ఓకే, సాంగ్ ఓకే అయిపోయింది. కట్ టు 2 days తర్వాత ఐ గెట్ అ కాల్, స్టూడియోకి రా అర్జెంట్గా అని. మళ్ళీ ఏమైందా అని భయపడుకుంటూ స్టూడియోకి వెళ్ళి డోర్ తీసేసరికి పూరి గారు కూర్చొని ఉన్నారు, మణి గారు కూర్చున్నారు. నమస్తే సార్ అన్న. మీరు కూర్చొని ఏం చేసుకుంటారో చేసుకోండి, మీరు అడిగేది నాకు రాదు, నేను పైకి పోతున్నా అని చెప్పి వెళ్ళిపోయారు ఆయన. నాకేం అర్థం కాలే. సార్ అన్న పూరిగానే, ఏం లేదు నాకు కొంచెం తెలంగాణ వర్డ్స్ కావాలి, మా ఇద్దరికి అంత తెలంగాణ వర్డ్స్ కాదు, నువ్వు తెలంగాణలో పుట్టావు కదా. ఏం సార్ అని. దెన్ ద గ్రేట్నెస్ ఆఫ్ పూరి గారు ఇస్ టు గెట్ వాట్ హీ వాంట్స్. హీ నరేటెడ్ మీ ద స్టోరీ లైక్ ఇన్ 15 minutes. ఒక ప్లాట్ చెప్పారు నాకు. మూవీ ముందే నాకు లక్కీలీ ఐ గాట్ టు నో ద స్టోరీ ఆఫ్ ఇస్మార్ట్ శంకర్. సో ఇక్కడ నేనేమనుకుంటున్నానంటే, 2 హీరోయిన్లు, వాడు అప్పటికే తాగేసి ఉంటాడు, అది అయిపోయి ఉంటుంది, ఆపరేషన్ అయిపోయి ఉంటుంది. సడన్గా ఒక అమ్మాయి కనిపిస్తుంది, మళ్ళీ ఇలా అనేసరికి ఇంకో అమ్మాయి కనిపిస్తుంది. దానికి ఏదైనా ఒక చిన్న ర్యాప్ లాగానో లేకపోతే చిన్న వర్డ్ లాగానో చిన్న ఎఫెక్ట్స్ లాగానో కావాలి అని. సార్ అంటే ఇది అది కాదు కదా, కాదు ఇది అదే అన్నట్టు ఉండాలి సార్, అన్నట్టు ఉండాలి అన్నారు. ఇన్ సిమిలర్ వర్డ్స్ ఏదో చెప్పారు. సార్ అది ఇది కాదు, అదే ఇది, అది ఇది కాదు, అదే ఇది, అది ఇది, అది ఇది, అది ఇది, అది ఇది. తుందినమ్మా పిచ్చి అవుతుంది ఇవాళ అన్న. పిచ్చి కాకుండా ఇంకేమన్నా కొంచెం తెలంగాణ ఆగమాగం అవుతుంది ఇవాళ. ఇది బాగుందమ్మా, ఇది లాక్ అన్నారు. అది అప్పుడు అలా రికార్డ్ చేశాం. రెండో దాంట్లో కూడా కావాలమ్మా. ఇప్పుడు ఈసారి ఏంటంటే ఇద్దరు వచ్చి మీద పడి డాన్స్ చేస్తూ ఉంటారు, వాడి ఇమాజినేషన్లో ఇద్దరితో డాన్స్ చేస్తూ ఉంటారు హీరోతోని. సార్ దానికి ఏదైనా కొంచెం ఇట్ షుడ్ బి వెరీ కొంచెం మంచి ఫుడ్ రిలేటెడ్ ఏమైనా చేద్దామా, తెలంగాణ స్టైల్లో ఆర్ హైదరాబాదీ స్టైల్లో ఏదైనా. సార్ డబల్ కా మీఠా సార్, హైదరాబాద్స్ మోస్ట్ ఫేమస్ స్వీట్ సార్. డబల్ ఇద్దరు ఉన్నారన్నారు కదా సార్, డబల్ కా మీఠా అని పెడదాం సార్ అని. అది ఓకే అయింది. కిందకు వచ్చారు సార్. అందుకనే మీ ఇద్దరిని కూర్చోబెట్టాను. అయిపోయింది కదా, ఓకే ఇప్పుడు రికార్డింగ్ అన్నారు.
అంటే నేను డబుల్ కా మీఠా అది ఇది కాదు వరకు అప్పుడు చెప్పాను పూరి. దెన్ మణి గారు వచ్చి దాని ఇంప్రూవైజేషన్స్ చేసి అది ఇది అది ఇది అది ఇది అది ఇది ఆ కట్టింగ్స్ ర్యాప్స్ ఇవన్నీ అప్పుడు చెప్పారు ఆయన. అండ్ దెన్ డబల్ 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 వాయిస్ చేంజ్ సిస్టంలో అదంతా చేసి ఇట్ వాస్ ఫన్. అసలు ఒక పాటకి ఇంత వెనకాల హిస్టరీ ఉంటుందా సాకేత్, ఇంత హార్డ్ వర్క్ ఉంటుందా అసలు? అసలు పూరి గారు నిన్ను అప్రోచ్ అవ్వడమే ఇట్ ఇస్ లైక్ పూరి గారు అప్రోచ్ కాలే, మణి గారు నన్ను పిలిపించారు. పూరి గారు నేను ఫస్ట్ టైం చూడడం అదే, బికాస్ మణి గారికి తెలుసు నేను హైదరాబాద్ పాడాలి అన్నది ఒక యాంగిల్, కానీ నువ్వే మధ్యలో వర్డ్స్ కూడా కలిపేసేసి పాడించాలి అన్నది అంటే మణి గారికి క్రెడిట్. హిస్ ఐడియా, హిస్ విజన్. వీడు హైదరాబాద్ లో పుట్టాడు, వీడికి ఆ వర్డ్స్ తెలుస్తాయి అని ఆయన నన్ను నమ్మడం, ఇట్ ఇస్ కంప్లీట్లీ హిస్. అంటే నీలో ఒక చిన్న లిరిక్ రైటర్ ని తట్టి లేపారు మణి గారు. ఉన్నాడు ఒకడు. ఉన్నాడా నిజంగా? దాచుంచాను లోపల. ఎప్పుడు తీస్తున్నావు బయటికి? మనకి ఎప్పుడన్నా ఇలాంటి స్పెషల్ సాంగ్స్ అప్పుడు రాస్తా పాడుతానే చాలానే నా యూట్యూబ్ ఛానల్ కి. అది కేవలం అక్కడికే పరిమితమా? యు హావ్ నెవర్ ట్రైడ్ ఆన్ దోస్ లైన్స్ లిరిక్ రైటింగ్ మీద ఎప్పుడు ఫోకస్ చేయలేదా? నాట్ అంటే అవసరం పడలేదు. లక్కీలీ మెనీ ఫ్రెండ్స్ ఆఫ్ మైండ్ and the big lyricists who love me and encourage me and write lyrics for me. నేను అడగంగానే అనంత్ గారు కావచ్చు, శ్యామన్న కావచ్చు. సో అవసరం పడలేదు, వాళ్ళు రాసిన దాని మీద మనం రాస్తే ఏముంటుంది ఏమో ఎవరికి తెలుసు. ఇప్పుడు చూడు నీ పాట ఈ పర్టికులర్ వర్డ్స్ కోసమే మళ్ళీ చేసి పాడి ఇదంతా సూపర్ హిట్ అయింది. ఈ పాట గురించి ఎస్పెషల్లీ డీజే అమరీష్ నామ్ గురించి అంటే ఆయన అది అనురాగ్ ఇంకా సాగర్ అన్న. సో ఫస్ట్ ప్రోగ్రామింగ్ సాగర్ అన్న చేస్తున్నాం. సాగర్ అన్న ఇస్ మణి గారి అబ్బాయి, మహతి సాగర్ అన్న అనురాగ్ కలిపి డీజే మణి శర్మ పెట్టారు. నా పేరు వద్దని చెప్పి ఆయన దాన్ని ఏఐలో ప్రోటూల్స్లో రివర్స్ చేశారు, లాజిక్లోనో ప్రొడ్యూసర్ సాఫ్ట్వేర్లో రివర్స్ చేశారు. సో ఇట్ ఈస్ దేర్స్. అదంతా అయిపోయాక పాట అప్పుడు ఎవ్రీథింగ్ వాజ్ రెడీ. దెన్ అప్పుడు వీడితో పాడించాలన్న ఐడియా వచ్చింది. సో అది పుట్టినప్పుడు నేను కూడా. సో ఇట్ వాస్ అనురాగ్స్ అండ్ సాగర్ అన్న ఐ గెస్. సరే ఒకసారి పాడైతే ఈ పాట ఫుల్ ఎనర్జీ. ఇస్మాటే శంకరు పేల్చేస్తా నీ బంకరు, అసలుకునే కిరాకే నెక్కలకే, మసులుతుంది దిమాకే నువ్వే ఫసకే, జిల్లెలమ్మ జిట్టా పిల్ల పాల పిట్ట, జిల్లెలమ్మ జిట్టా నిన్నే తేలై కుట్టా. సూపర్. అసలు నీతో పాటు పాడినటువంటి ఫీమేల్ సింగర్ కీర్తనాస్ వాయిస్ ఆల్సో వాజ్ లైక్ యాప్ట్ ఫర్ దిస్ సాంగ్ అని అనిపించింది. ఫుల్ ఎనర్జీ, ఫుల్. మళ్ళీ ఇదే కాంబినేషన్ రిపీట్ చేయాలని రెడ్ లో డించక్ దింకా నేను, కీర్తన శర్మ, శ్యామన్నని రిపీట్ చేశారు మణి గారు అండ్ రామ్ గారు కలిసి. సేమ్ కాంబినేషన్ మళ్ళీ 5 hours. అంతే. అసలు ఆ పీరియడ్ లో ఈటీవీలో ఉన్న షోస్ దగ్గర నుంచి స్టేజ్ మీద షోస్ దగ్గర నుంచి ఎనీ ప్రొసెషన్ వితౌట్ దిస్ సాంగ్ ఇట్ వుడ్ బి ఇన్కంప్లీట్. అంతే. అవును, లక్కీలీ అదే చెప్పాగా ఈ పాట ఏం చేసింది అంటే నా పేమెంట్ ని, నా బ్యాంక్ బ్యాలెన్స్ ని పెంచిన పాట ఇది. ఓకే. దెన్ ఇంటెలిజెంట్ ఫిల్మ్ లో లెట్స్ డూ అనేటువంటి ఒక పార్టీ సాంగ్ అయినా, ఆ సాంగ్ కాకుండా బొమ్మ అదిరింది సాంగ్ అయినా, అసలు ఈ రెండు అంటే ఫుల్ ఎనర్జీ. సాకేత్ అని అంటే మాసీ నంబర్స్, ఎనర్జీ, హై బీట్స్ ఇట్లా వాడతాడు అని ఒక స్టాంప్ పడిపోయే, అంటే బ్యాక్ టు బ్యాక్ రావడం వల్ల కానీ, నువ్వు అది పాడడం వల్ల కానీ ఎనీ మెమరీస్ అసోసియేటెడ్ విత్ దెమ్? సో ఇవేవి పాటలు రాకముందు ఈ పాటలు జరిగాయి. అప్పటికి ఐ వాజ్ అ కోరస్ సింగర్ ఫర్ తమనన్న అండ్ కీరవాణి సార్. వీళ్ళిద్దరి దగ్గర కోరస్లు, కార్తిక్ అన్న దగ్గర కోరస్లు ప్లస్ కొన్ని సోలోలు పాడుతూ ఉన్నా అప్పటికి. జస్ట్ ఎంటర్డ్ ది ఇండస్ట్రీ. సో దాని ముందు శివలింగ కావచ్చు, ఇంకొన్ని మూవీస్లో ఇట్లా నేను, కృష్ణన్న, ఆదిత్య మేము గ్రూప్ సాంగ్స్ పాడేవాళ్ళం అనమాట. సో లెట్స్ డు పింక్ 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 ఈ పాట కూడా మేము ముగ్గురం కలిసి పాడాం. సో వన్ ఫైన్ డే కృష్ణన్నని ఏదో పాట పాడమన్నారు. అది కొంచెం మాస్ సాంగ్, టైం లేదు నువ్వు పాడే కృష్ణ ప్రస్తుతానికి అంటే, సార్ నా దగ్గర ఒక సింగర్ ఉన్నాడు. అప్పటికి తమన్నకి నేను తమన్న తెలుసు. వి వర్క్ ఫర్ ఆల్మోస్ట్ 20 movies అప్పటికే. బట్ యాజ్ అ కోరస్ అండ్ అ గ్రూప్ సింగర్, ఇద్దరు ముగ్గురు పాడే పాటల్లో లీడ్ సింగర్గా, సోలో సింగర్ కాదు, ఇదర్ డ్యూయట్, ట్రిప్లెట్ సింగర్ ఆర్ కోరస్ సింగర్. ఒక సింగర్ ఉన్నాడు సార్, తనతో ట్రై చేద్దాం అన్నాడు.
నాకు 102, 103 ఫీవర్ అప్పటికి. ఆ రోజు. మా పలకట్ల ఫుల్ జలుబు. కాదన్నా ఈ పాట నేను ఇప్పుడు ఎలా పాడతానన్నా అంటే ట్రై చేయి అన్న. పల్లవి ట్రై చేద్దాం, వర్కౌట్ కాకపోతే నేను పాడేస్తాను, ఏముంది పల్లవి ట్రై చేయి అన్నాడు కృష్ణ అన్న. సరే అని మీరు ఇప్పటికీ ఆ పాట వింటే బొమ్మ అదురుంది అని ఉంటుంది నా వాయిస్. ఫుల్ జలుబు ప్లస్ 102 ఫీవర్. దుమ్మి జరిగింది గుప్పెడు గుండెల్లో, కుదిరిందే మనకు లగ్గం, ఇక నువ్వు నేను తగ్గం, అర గల్లీ గల్లీ మోగించుదాం గట్టి మెళ్ళలే, టప్పు 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 టపోరి, నువ్వు తిప్పు తిప్పు తిప్పుకుంటూ రావే కుమారి అని ఉంటుంది నా వాయిస్ ఆ పాటలో ఇప్పటికీ. పాడాం. అన్నా ఏంటన్నా ఇదంటే నువ్వు ఆగు అని పంపిస్తే తమన్ గారు ఫోన్ చేశారు ఇమీడియట్గా. ఎవరు, ఏ నార్త్ ఇండియన్ సింగర్ ఇది పాడింది, భలే ఉంది గొంతు, సింహ గారి రేంజ్లో ఉంది, అద్దిరిపోయింది. ఎవరంటే ఎవరు లేదో మన సాకేతే వాడికి జలుబు ఉంది. అప్పుడప్పుడు జలుబు కూడా ఇంత మంచి చేస్తుంది. ఫుల్ జలుబు ఉంది, జ్వరం ఉంది, అందుకని ట్రై చేశాను సార్, ఎందుకు ఆ టింజ్ వర్కౌట్ అవుతుంది అనిపించింది అని చెప్పి కృష్ణ అన్న చెప్పాడు. సో ఐ గివ్ ఒక సోలోస్ పాడే, తమన్ గారి దగ్గర ఒక సోలోస్ పాడే క్రెడిట్ నేను కృష్ణ అన్నకే ఇస్తాను. ఆ రోజు హీ టుక్ దట్, ఆయన పాడాల్సిన పాట. అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, తమన్ గారు ఆస్క్డ్ హిమ్ టు సింగ్ ద సాంగ్, హీ డిడ్ంట్ సింగ్, హీ మేడ్ మీ సింగ్. సో ద టోటల్ టాలీవుడ్ ఆర్ ద సింగర్స్ చాలా మందికి ఇలా ఛాన్సెస్ ఇచ్చాడు. అజాత శత్రువు, ది ఎవర్ గ్రీన్ ఫ్రెండ్ అంటే కృష్ణన్య అని అంటూ ఉంటారు అందరూ. ఫ్రెండ్ కాదు, అందరికీ పెద్ద దిక్కు, పెద్ద దిక్కు అన్న. అసలు చాలా రేర్ తెలుసా సాకేత్, అసలు నాట్ ఈవెన్ ఫ్రమ్ వన్ సింగిల్ పర్సన్ ఐ హర్డ్ బ్యాడ్ అబౌట్ హిమ్. అందుకనే నాకు బొమ్మ అదిరింది పాట ఫైనల్ అయింది. ఆ తర్వాత నాకు చిత్రాలు సురుడు, వీటన్నిటి ఇంకా మిగతా చాలా పాటలు. సో యు ఆల్వేస్ ఓ సో మచ్ టు కృష్ణ అన్న. కృష్ణ అన్న, yes definitely.